Hi viewers, today our topic is types of ballast. Majorly 7 types of ballasts are present. They are broken stone, gravel ballast, and cinder ballast and coal ballast, sand ballast, murram ballast, conker. But it is best material to use as a ballast, brick ballast. ఇందులో అసలుకి మేజర్గా ఎక్కువగా మనం యూస్ చేసేది బ్రోకెన్ స్టోన్ ఆర్ కంకర్ని మాత్రమే యూస్ చేస్తాము. ఇందులో అసలుకి బ్రోకెన్ స్టోన్ అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్స్ నుంచి ఈ బ్రోకెన్ స్టోన్ అనేది వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ అన్నీ కూడా బ్రోకెన్ స్టోన్ బలాస్ట్ని యూస్ చేసుకొని మాత్రమే వస్తున్నాయి. మోస్ట్ ఇండియన్ రైల్వేస్ అన్నీ కూడా ఈ బ్రోకెన్ స్టోన్ని మాత్రమే యూస్ చేసుకొని వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇదేంటంటే గుడ్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ స్టోన్ ఫర్ యూజింగ్ బలాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో అసలుకి మేజర్గా మనం ఏం చేస్తాము అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గ్రానైట్ అండ్ క్వార్జెట్ which are known as igneous రాక్స్. నెక్స్ట్ అసలుకి ఇందులో అసలుకి దే ఆర్ వెరీ హార్డ్ అండ్ టఫ్ అన్నమాట. ఇవి ఎకనామికల్గా కూడా మనకి వర్కౌట్ అవుతాయి. రన్వేని కూడా మనకి ట్రాక్ వేని కూడా ప్రాపర్గా ఉంచడం కోసం ఎకనామికల్ వైజ్గా కూడా కాస్ట్ వైజ్గా కూడా ఈ బ్రోకెన్ స్టోన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సెకండ్ వన్ అసలుకి గ్రావెల్ బలాస్ట్. ఈ గ్రావెల్ బలాస్ట్ అసలుకి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెకండ్ సూటబిలిటీ కింద తీసుకుంటాము. అంటే ఒకవేళ బ్రోకెన్ స్టోన్ కనిపించకపోతే, ఒకవేళ బ్రోకెన్ స్టోన్ అవైలబుల్గా లేకపోతే మనం వీఆర్ గోయింగ్ త్రూ గ్రావెల్. ఇది అసలుకి మనకు రివర్ బెడ్స్ అండ్ గ్రావెల్ పిట్స్ అలాంగ్ ద ట్రాక్ వైజ్గా మనకు కనబడతాయి. థర్డ్ వన్ అసలుకి సిండర్ ఆర్ కోల్ బలాస్ట్. ఇది వచ్చేసరికి మనకి మేజర్గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి కోల్ రైల్వేస్లోనే ఇంజన్లో లోకోమోటివ్లో కోల్ బర్న్ అవ్వడం వల్ల మనకి ఈ కోల్ యాష్ అనేది వస్తుంది. దాన్నే సిండర్ బలాస్ట్ అని కూడా అనొచ్చు. ఈ కోల్ యాష్ ఎక్కడెక్కడ బాగా యూస్ చేసుకుంటాము అంటే యాడ్స్ దగ్గర, అంటే YARDS అంటామండి, యాడ్స్ అని. ఈ యాడ్స్ అంటే ఏంటి అంటే ఇంజన్స్ ఇవన్నీ రిపేర్ చేసుకోవడానికి ఒక లోకోమోటివ్ షెడ్స్ అనేవి ఇలాంటి యాడ్స్ ఇలా ప్రొవైడ్ చేసుకుంటాం. అక్కడ అలాంటి ప్లేసెస్లో లోకోమోటివ్స్ని స్టిక్ చేసి ఉంచడానికి మనకి ఎలాగైనా ట్రాక్ అనేది అక్కడ కావాలి. సో ఆ ట్రాక్ కోసం మనం ఈ కోల్ యాష్ అనే దాన్ని అక్కడ ట్రాక్కి బలాస్ట్ కింద యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి శాండ్ బలాస్ట్ అండి. ఈ శాండ్ బలాస్ట్ వచ్చేసరికి మనకి కోర్స్ శాండ్ అనేది బాగా యూస్ చేస్తాం. కోర్స్ శాండ్ ఈజ్ బెటర్ దాన్ ద ఫైన్ శాండ్. ఈ కోర్స్ శాండ్ కూడా ఎలా ఉంటుంది అంటే మనం ప్రైమరీగా క్యాస్ట్ ఐరన్ పాట్స్కి దగ్గర యూస్ చేస్తాము. క్యాస్ట్ ఐరన్ పాట్ స్లీపర్స్ ఎక్కడైతే యూస్ చేస్తామో అక్కడ ఈ శాండ్ బలాస్ట్ని యూస్ చేస్తాము. మనం ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే ఈ శాండ్ బలాస్ట్ని మోస్ట్లీ రాజస్థానీ ఏరియాస్లో ఈ శాండ్ బలాస్ట్ని చూడొచ్చు. ఇది కూడా కోర్స్ శాండ్ని మాత్రమే యూస్ చేసుకుంటామండి. నెక్స్ట్ థర్డ్ వన్ అందులో అసలుకి ప్రైమరీగా కాస్ట్ ఐరన్ పాట్ స్లీపర్స్ దగ్గర ఈ శాండ్ బలాస్ట్ యూస్ చేస్తాము. కొన్ని ఎక్కడైతే చీపర్ కాస్ట్ కావాలో అలాంటి చోట్ల, చీపర్ కాస్ట్గా ఉన్న చోట్ల మనం అసలుకి వుడెన్ స్టీల్ స్లీపర్స్ యూస్ చేసిన చోట కూడా ఈ శాండ్ బలాస్ట్ని తీసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బి ట్రాఫిక్ డెన్సిటీ అనేది వెరీ లెస్గా ఉండాలి. అలాంటి టైంలో వుడెన్ స్లీపర్స్, స్టీల్ స్లీపర్స్, క్యాస్ట్ ఐరన్ స్లీపర్స్ ఉన్నప్పుడు శాండ్ బలాస్ట్ తీసుకుంటాం. బట్ ట్రాఫిక్ డెన్సిటీ ఈజ్ వెరీ లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ముర్రం బలాస్ట్. ఈ ముర్రం బలాస్ట్ కూడా మనకి ముర్రం అనేది ఏంటంటే లాటరైట్ అనేది డికంపోజిషన్ అవ్వడం వల్ల ఈ ముర్రం బలాస్ట్ అనేది వస్తుంది. లాటరైట్ అనేది డికంపోజిషన్ అవ్వడం వల్ల ముర్రం వచ్చినప్పుడు ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే రెడ్ కలర్లో ఉంటుంది. సమ్ ప్లేసెస్లో కూడా ఇది ఎల్లో కలర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది మేజర్గా ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే సబ్ బలాస్ట్, అంటే న్యూ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు మనం
ఒక ఇనిషియల్ బలాస్ట్ లేయర్గా, సబ్ బలాస్ట్ లేయర్గా దీన్ని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. దేని అంటే ముర్రం బలాస్ట్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇది ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే బ్లాక్ కాటన్ సాయిల్ అనేది మనకి ఉంటుంది కదండి. బ్లాక్ కాటన్ సాయిల్, ఈ ముర్రం ఎక్కడ అంటే బ్లాక్ కాటన్ సాయిల్ దగ్గర ఉన్నప్పుడు మనకి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈ ముర్రం బలాస్ట్ అనే దాన్ని మనకి ఫార్మేషన్ విడ్త్కి పైన ఒక బ్లాంకెట్ లాగా మనం అరేంజ్ చేసుకుంటాము ఈ ముర్రం బలాస్ట్ని. నెక్స్ట్ కంకర్, ఇట్ ఈస్ ద బెస్ట్ మెటీరియల్ టు యూజ్ యాజ్ బలాస్ట్. కంకర్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి చూసుకున్నట్లయితే వేరే డిఫరెంట్ సైజెస్లో ఈ కంకర్ అనేది దొరుకుతుంది. ఎక్కడైతే స్టోన్ బలాస్ట్ అనేది ఈజీగా అవైలబుల్ అవ్వదో, ఎక్కడైతే స్టోన్ బలాస్ట్ అనేది ఈజీగా అవైలబిలిటీ ఉండదో అలాంటి చోట్ల ఈ కంకర్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. అంటే బిగ్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్ కానీ లేకపోతే ఇలా రాక్ సిస్టమ్ అనేది లేనప్పుడు మనకి ఈ ముర్రం బలాస్ట్ కంకర్ అనేది ముర్రం బలాస్ట్ తర్వాత వచ్చే ఈ కంకర్ కనిపిస్తుంది కదండి, ఈ కంకర్ అనేది యూస్ చేస్తాము. మనం వచ్చేసరికి ఇందులో మనకి బలాస్ట్ రైల్వే ట్రాక్స్ కూడా బాగా యూస్ చేసుకుంటాము. ఇగ్నియస్ రాక్స్ ఇలా అవైలబిలిటీలో లేనప్పుడు మాత్రమే ఈ కంకర్ని తీసుకుంటాము. నెక్స్ట్ బ్రిక్ బలాస్ట్. ఈ బ్రిక్ బలాస్ట్ వచ్చేసరికి మనకి స్టోన్ బ్రోకెన్ స్టోను ఇలా ఈ పైన చెప్పుకున్నాం కదండి, బ్రోకెన్ స్టోను, గ్రావెలు, సిండరు, శాండ్, ముర్రం, కంకర్ ఇవేవి అవైలబిలిటీలో లేనప్పుడు మాత్రమే మనం బ్రిక్ బలాస్ట్కి వెళ్తాము. మ్యాక్సిమం ఇండియాలో వచ్చేసరికి మనకి బ్రోకెన్ స్టోన్ అయినా దొరుకుతుంది, కంకర్ అయినా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం గ్రావెలు, సిండరు, శాండ్, ఈ ముర్రం ఏదైనా కానీ కంపల్సరీగా ఏదో ఒక ఏరియాలో కంపల్సరీగా ఈ 6లో ఏదో ఒకటి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఒకవేళ అది లేనప్పుడు మనం బ్రిక్ బలాస్ట్. ఈ బ్రిక్ బలాస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే బ్రిక్స్ని డికంపోజ్ అంటే ఇక్కడ డిస్టింగ్విష్ చేయడం వల్ల ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే బ్రిక్స్ని బ్రేక్ చేసేసి దాన్ని ఇలా యూస్ చేస్తామండి. బ్రిక్ బలాస్ట్ కింద యూస్ చేస్తాము. ఇది ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే సూటబిలిటీ లేని ప్లేసెస్లో మనం ఈ బర్న్ చేసిన బ్రిక్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అండి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బలాస్ట్. ఇంకోటి ఏంటి అంటే ఫంక్షన్స్ ఆఫ్ ద బలాస్ట్ మనం తీసుకోవాలి. ఈ గురించి చెప్పుకున్నట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ బలాస్ట్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ బలాస్ట్ గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే కంపల్సరీగా బలాస్ట్ అనేది మనకి ఏమేం చేస్తుంది, ఎట్లా మనకి బలాస్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ లెవెల్ని ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఎ సేమ్ హార్డ్ బెడ్ స్లీపర్కి లార్జ్ ఏరియాలో మనకి స్లీపర్ని రెస్ట్ ఆన్ చేయడం కోసం మనకి ఈ బలాస్ట్ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ స్లీపర్స్ని ప్రాపర్ పొజిషన్లో హోల్డ్ అంటే ట్రైన్ పాసేజ్ అయ్యే టైంలో ప్రాపర్ పొజిషన్లో హోల్డ్ చేయడానికి కూడా ఈ బలాస్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్, ఈ లోడ్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం స్లీపర్స్ నుంచి ఈ బలాస్ట్ నుంచి ఫార్మేషన్కి వస్తుందండి. అందులో ఏమంటే మనకి స్లీపర్స్ నుంచి ఫార్మేషన్ విడ్త్కి మిడిల్లో ఉండేది బలాస్ట్. అంటే లోడ్ని స్లీపర్స్ నుంచి ఫార్మేషన్కి ట్రాన్స్ఫర్ అండ్ డిస్ట్రిబ్యూట్ రెండు చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద లాటరల్ అండ్ లాంగిట్యూడినల్ స్టేబిలిటీ టు ద ట్రాక్. అంటే లాటరల్గా లాంగిట్యూడినల్గా స్టెబిలిటీని అనేది ఈ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఎలాస్టిసిటీ, రిజైలెన్స్ అనేది ట్రాక్కి కంపల్సరీగా ఇంక్రీజ్ చేస్తుంది ఈ బలాస్టే. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ ద ట్రాక్, అంటే ట్రాక్కి ప్రాపర్ అలైన్మెంట్ అనేది మనకి ఈ బలాస్ట్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ అసలుకి బలాస్ట్ ఇట్ షుడ్ బి ప్రొవైడ్ ఎఫెక్టివ్ డ్రైనేజ్ టు ద ట్రాక్కి ఎఫెక్టివ్ డ్రైనేజ్ని కూడా ఈ బలాస్టే ప్రొవైడ్ చేస్తుందండి. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ టాప్ సర్ఫేస్ ఆఫ్ ద ఫార్మేషన్. అంటే టాప్ సర్ఫేస్ ఆఫ్ ద ఫార్మేషన్ అంటే ఫార్మేషన్ విత్ లెవెల్ ఇలా ఉన్నట్లయితే, ఇప్పుడు సపోజ్ ఇది ఫార్మేషన్ అనుకోండి, ఇలా ఫార్మేషన్ లెవెల్లో మనం బలాస్ట్ అనే దాన్ని ప్రొవైడ్ చేసుకున్నాము అంటే
ఇట్ వుడ్ బి ద ప్రొటెక్ట్ ద ఫార్మేషన్, అంటే ఆ సబ్గ్రేడ్ సాయిల్ని ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్, అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. టాప్ లెవెల్ ఆఫ్ ద ఫార్మేషన్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అసలుకి మినిమం డెప్త్ ఆఫ్ ద బలాస్ట్ ఎంత తీసుకుంటామంటే 1/2 ఇంటూ సెంటర్ టు సెంటర్ స్లీపర్ స్పేసింగ్ మైనస్ విడ్త్ ఆఫ్ ద స్లీపర్ అనమాట. సెంటర్ టు సెంటర్ స్లీపర్ స్పేసింగ్ మైనస్ విడ్త్ ఆఫ్ ద స్లీపర్. ఇలా చూసుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లీపర్ స్పేసింగ్ 65 సెంటీమీటర్స్ ఇచ్చామనుకోండి, విడ్త్ అసలుకి 25 సెంటీమీటర్స్ ఇచ్చామనుకోండి, అది మనకి దాని నుంచి డెప్త్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. డెప్త్ ఆఫ్ బలాస్ట్ ఈక్వల్ టు డెప్త్ సపోజ్ డి అనుకున్నాం, డి ఈక్వల్ టు 1/2 ఇంటూ సెంటర్ టు సెంటర్ స్లీపర్ స్పేసింగ్ అంటే 65 మైనస్ విడ్త్ ఆఫ్ ద స్లీపర్ అంటే విడ్త్ ఆఫ్ ద స్లీపర్ ఎంత ఇచ్చాడు వాడు ఇక్కడ 25. సో 1/2 ఇంటూ 40, ఇందులో అసలుకి 1/2 అంటే 20 సెంటీమీటర్స్ ఆఫ్ ద డెప్త్ ఇక్కడ బలాస్ట్కి మనం వేసుకోవాలి. స్లీపర్ స్పేసింగ్ అండ్ విడ్త్ ఆఫ్ ద స్లీపర్ని యూస్ చేసుకొని మాత్రమే డెప్త్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మేజర్గా స్లీపర్ ఈ బలాస్ట్ యొక్క సైజెస్ని 50 mm ఎక్కువగా యూస్ చేస్తున్నారండి. బట్ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఆ సైజ్ యొక్క బలాస్ట్కి 50 mm సైజ్ యొక్క బలాస్ట్కి షార్ప్ ఎడ్జెస్ అనేవి ప్రొవైడ్ అయి ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.